నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం అనేది మొదలవబోతుంది, విశ్వావసునామ సంవత్సరం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఈ గ్రహ ఫలాలు అనేవి ఏ విధంగా వీరికి చూపించబోతున్నాయి, దాంతోపాటు షష్టగ్రహ కూటమి కూడా కలిసి వస్తుంది. మరి ఇన్ని కలిసి వస్తున్న సందర్భంగా మహిళలకి కావచ్చు, పురుషులకి కావచ్చు, ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది? ఇప్పుడు మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారు సూపర్ ఉండబోతుంది. కాకపోతే గురుబలం తగ్గిపోద్ది. మంచి వాళ్ళు చెప్పే మాటలు వినరు, చెడ్డవాళ్ళు చెప్పే మాటలు ఎక్కువైపోతాయి. ఫోనుల్లో టాకింగ్ ఎంత గంటలు టాకింగ్ చెప్పినా సరే అరే వాడు మంచివాడు కదరా బాబు మాట్లాడకండిరా అన్న మన మాట వినరు. తర్వాత ప్రేమ వ్యవహారాల్లో మునిగిపోతారు, అక్రమ సంబంధాల్లో మునిగిపోతారు. 70%, అందులో డౌటే లేదనమాట. 30% వదిలేసాయి మంచివాళ్ళు ఉంటారు ఇంకో. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో ఏదో పొడి చేస్తారని చెప్పేసి హాస్టల్లో వేసేస్తారు. మొత్తం ఇద్దరు ఆడపిల్లల్ని వేసేస్తారు. వేసేసి మరి వీళ్ళ ఇంటి దగ్గర పీకేది ఏంట్రా అంటే ఫోనులు టాకింగ్ అనమాట. ఈ విధమైనటువంటి ధోరణి మానుకోవాలా ఈ వృశ్చిక రాశి వాళ్ళు కొంతమంది %. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఆదాయం వనరులు బాగా పెరుగుతాయి కాబట్టి జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఇకపోతే మనశ్శాంతిగా ఉంటారు ఎప్పటి వరకు మే 30, 2025 సంవత్సరం వరకు. ఏమండి మరి తర్వాత ఏంటండి పరిస్థితి అంటే అష్టమ గురుడు వచ్చేస్తున్నాడు. ఏంటండి బాబు అంటే అప్పులు తెగొస్తాయి మీకు. అప్పులు అడగందే ఆలస్యం ఇచ్చేస్తారు. వద్దైనా సరే అప్పులు ఇచ్చేస్తారనమాట. వచ్చి వద్దనేటటువంటి వాళ్ళు చెడ్డోళ్ళు ఏముంది, కానుకలకు పెట్టాలి కదా. వీళ్ళకి 10 రూపాయలు కానుక ఇప్పించు. ఒక ఆవిడ మహాతల్లి ఉంది, 15,000 రూపాయలు తెలుసా అండి. మా ఆయన ఫ్రెండ్ అమెరికా నుంచి 15,000 రూపాయలు బ్యాగ్ తెచ్చిచ్చాడు నాకు. బ్యాగ్ అని వాడు ఎప్పుడు దుకాణం పెట్టినా వీళ్ళ ఇంట్లో దుకాణం పెడతాడు. వాళ్ళు పిల్లలతో మొత్తం అంతా వాళ్ళు ఫుడ్డు గిడ్డు అని తెప్పిస్తారు. బట్ అదే ఆ లాడ్జ్లో ఉంటే బోళ్ళంత ఖర్చు అవుతుంది కదా. అందుకోసం అది 15,000 రూపాయలు అంటే ఎంత డివైడెడ్ బై 80 రూపాయలు కొట్టి పడేసామనుకో, ఆయన ఎంత ఖర్చు పెట్టాడు? 200 రూపాయలు అమెరికాలో ఖర్చు పెట్టాడు. ఈ తెంగరదానికి తెలియదు. ఇలా వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు మంచోళ్ళు చెప్పేది వినరు, చెడ్డోళ్ళు చెప్పేదే వింటారు. ఈ విశ్వావసునామ భర్తలు చెప్పేది వినరు, అలాగే భార్యలు చెప్పేది భర్తలు వినరు. విశ్వావసునామ సంవత్సరము అంతా కామయుగం అయిపోయింది. ఒక భర్తగాడు ఉన్నాడు, వాడు ఒక జూనియర్ అమ్మాయిని వాళ్ళ స్కూల్ నడిపేవారు. స్కూల్ నడుపుతుంటే స్కూల్లో పరిచయం అయిన తర్వాత అకౌంటెంట్గా పనిచేస్తున్నామంతా అఫేర్ పెట్టుకున్నాడు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకొని ఆమెను బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్గా ఎగ్జామ్స్ రాయించి సెలెక్ట్ చేశాడు. శనివారం ఆదివారం నాడు ఇంటికి తీసుకొస్తారంట. తీసుకొచ్చి పెళ్ళాన్ని నువ్వు పక్కింటికి వెళ్ళిపో, లేకపోతే వేరే ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మాయిల ఇంటికి వెళ్ళిపో, మేము ఎంజాయ్ చేయాలంటే పాపం ఈ పిచ్చి తల్లి ఎక్కడికి వెళ్తుంది? తర్వాత లాస్ట్కి పుట్టింటికి వెళ్ళింది పాపం. అలా తర్వాత వస్తుంది అనుకో మళ్ళీ. అంటే ఈ విధంగా ఈ వృశ్చిక రాశిలో ఒక 10% మంది అక్రమ సంబంధాలు పెట్టేసుకొని ఈ రకంగా ప్రవర్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైకి అందరూ కూడా కబుర్లు చెప్తారు. ఏ రాశి వాళ్ళు నన్ను అడుగు, ఎవరినన్ను అడుగు. ఒక దొంగోడి దగ్గరికి వెళ్ళి నువ్వు దొంగతనం చేసావురా అని, అబ్బే నేను ఎక్కడ చేశాను అంటాడు. ఇంక వ్యభిచారం ఏమి ఒప్పుకుంటారమ్మా. సో సుప్రీంకోర్టు సైటేషన్స్ ప్రకారం కొత్తగా చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు మనకి ఏంటండి, ఫ్యామిలీ రిలేషన్స్ పెట్టుకోవచ్చండి, రిలేషన్లో ఉండొచ్చండి, డేటింగ్ వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా చక్కగా దైవభక్తితో నేను చక్కగా భజన చేసుకుంటాను, పూజలు చేసుకుంటాను అనేటటువంటి వాళ్ళు కేవలం ఈ ఫోన్ వల్ల గంటలు సుత్తేసే క్వాలిటీ వల్ల పతనమైపోతున్నారు. సో దీన్ని పక్కన పడేసేయాలన్నమాట. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు వీళ్ళకి. డబ్బు ఆదాయం బాగుంది, ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంకేం కావాలమ్మా వీళ్ళకి? వాహనాలు, సౌకర్యాలు ఉన్నాయి. అసలే పాపం 3 దోషాలు పెట్టేసుకుని వీళ్ళని వృశ్చిక రాశి వాళ్ళని దంచుతున్నాయన్నమాట. మొన్నటిదాకా ఏమున్నాయమ్మా? అర్ధాష్టమ శని ఉన్నాడు, పంచమ రాహువు ఉన్నాడు. ఇప్పుడేమున్నాయమ్మా? అర్ధాష్టమ రాహువు వచ్చేస్తున్నాడు, పంచమ శని వచ్చేస్తున్నాడు. ఇక ఎక్కడుందమ్మా? ఇక వృశ్చిక రాశి వాళ్ళ దాకా మొన్నటిదాకా కనీసం కేతువు కాపాడేవాడు, లాభంలో ఉండేవి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజ్యస్థితి ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగంలో స్వల్పమైనటువంటి అండర్ గ్రౌండ్ రాజకీయాలు ఎక్కువైపోతాయి.
అంతా కూడా ఎవరు చెప్పింది వినరు. పని ఒత్తిడి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా. రైతులు అంతే, పొలం పని చక్కగా చేసుకునేటటువంటి వాళ్ళు ఈ ఫోన్ పట్టుకుని లవర్స్తో ఫోన్లు చేసుకుంటూ ఉంటారు. ఈ రకంగా ఓన్లీ లావ్ వృశ్చిక రాశి వాళ్ళకి. మిగతా ఏవి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరన్నమాట ఈ వృశ్చిక రాశి వాళ్ళు. సో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, పెద్దవాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సక్సెస్ అనమాట. ఇప్పుడు ఈ విధంగా మిగతా రాశి వాళ్ళందరికీ కూడా కొంచెం అంత సంతృప్తికరంగా ఉండదు. ఎందువల్లంటే అష్టమ గురుడు మంచి చెప్పేది ఎవరు వినరనమాట. అష్టమ గురుడు మొండిగా ఉంటారు అండ్ గుర్తింపు ఉండదు, మంచి చెప్పేది వినరు. ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా వెళ్ళిపోతుంది. వ్యాపారాలు బాగుంటాయి, ఇనప వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా బాగుంటాయి. బట్ స్టిల్ దెన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కిరాణా షాపులు, హాస్టల్స్, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. రాజకీయ నాయకులకి కూడా పదవుల కోసం ట్రై చేస్తారు, కానీ వృశ్చిక రాశి వాళ్ళకి పదవులు రావు. అండ్ ఈ మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి గురువు గారు, అయితే ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ వృశ్చిక రాశి వారికి మొత్తం ఈ రాహు బాగుండలేదు, శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే రాహు బాగుండలేదు, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళండి. బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. ఈ మంత్రంతో మీరు కుంకుమార్చన వేసుకోవాలా. అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటే ఇక ఈ కోరిన కోరికల అన్నీ కూడా వీళ్ళకంతా తిరిగిపోతాయి. కోరిన లవర్ వశీకరణం అయిపోతాడు అనమాట. కాబట్టి ఏ వశీకరణం కోసం మరుగుమందులు పెట్టాల్సిన అవసరం లేదు, ఏ రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క దర్శనము, దుర్గాదేవి యొక్క ప్రార్థన, వీటి వల్ల వీళ్ళందరికీ కూడా మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వీళ్ళకి కావాల్సినటువంటి వశీకరణ శక్తులు వస్తాయి. వీళ్ళకి కావాల్సినటువంటి అమ్మాయి లేదా అబ్బాయి, వీళ్ళకి ఎవరికైతే పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అడగకుండానే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా విషయాలు కనుక డౌట్స్ ఉంటే నాకు కాల్ చేస్తే నేను వాళ్ళందరూ కూడా డౌట్స్ క్లారిఫై చేస్తాను. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయంతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని సంప్రదించడం ద్వారా ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా తగిన పరిష్కారం అయితే మీరు చెప్తారని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.